మీరందరూ అట్టి ఆశీర్వాదము పొందుదురుగాక. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నీ నోటి మాటలను మరువకము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము అని మాట్లాడుతూ ఉన్నారు. ఏమి సంపాదించుకోవాలి? ఆస్తిపాస్తులా, లేదా ధనధాన్యాలా, లేదా మనకి ఇష్టమైనవా సంపాదించుకోవాలి? ఈయనంటూ ఉన్నారు, మర్చిపోవద్దు, వాటి నుంచి తొలగిపోవద్దు. ఏమి సంపాదించుకోవాలి అనంటే జ్ఞానము సంపాదించుకోండి, బుద్ధిని సంపాదించుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి ఆ బుద్ధిని జ్ఞానమును సంపాదించుకుంటే ఏమి జరుగుతూ ఉందయ్యా అనంటే 6వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షిస్తుంది. మొట్టమొదటి 2 విషయాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఒకటి జ్ఞానము, రెండవది బుద్ధి. జ్ఞానము వేరు, బుద్ధి వేరు. జ్ఞానము కోసమైన మాట్లాడుతున్నారు. జ్ఞానమును మీరు పట్టుకుంటే, జ్ఞానమును వదలకుండా మీ హృదయంలో పెట్టుకుంటే, జ్ఞానమును వదలకుండా దాని ప్రకారం మీరు జీవిస్తే, దాన్ని పట్టుకోగలిగితే అది మిమ్మల్ని ఏమి చేస్తుందో తెలుసా? కాపాడుతూ ఉంది. మరలా రెండవది మాట్లాడుతున్నారు, జ్ఞానమును ప్రేమించిన ఎడల అది మిమ్మల్ని రక్షిస్తుంది. హల్లెలూయా. ఈ సంపదనంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకోము. బుద్ధిని సంపాదించుకుంటే ఏమి జరుగుతుందయ్యా అంటే దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దానిని కౌగలించుకునే ఎడల నీకు అది ఘనతనిచ్చును. హల్లెలూయా అని చెబుతూ మాట్లాడుతున్నారు. ఆ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి, త్రోసివేయకండి, వాటి నుంచి తొలగిపోకండి. దానిని సంపాదించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి, మీరు కష్టపడండి, మీరు శ్రమ పడండి అని చెప్పి ఆయన సొలొమోను గ్రంథకర్త అనంటే దేవాది దేవుని చేతే ఒక జ్ఞానవంతుడుగా పేరు పొందిన ఆ జ్ఞానవంతుడు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి సంపాదించుకోవాలి? అంత్యకాల దినాల్లో ఉన్నాం. గత 2 రోజుల క్రితము నేను బైబిల్ చదువుకుంటూ ఉంటే 7:30 గంటలకు 7:20, 7:30కి మధ్యలో బైబిల్ చదువుకుంటూ ఉంటే నా కుర్చీ ఎందుకో ఊగింది. ఏంటి ఎలా ఊగుతుందని చెప్పి ఒక్కసారి పైకి లేచి మరలా కూర్చుంటే మరలా ఊగింది. తీరా చూస్తే 10 గంటలకు చూస్తే యూట్యూబ్లో ఈ ఆంధ్రప్రదేశ్లోనంతా భూకంపం వచ్చిందని ప్రకటన వచ్చింది. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? ఈరోజు అంత్యకాల దినాల్లో ఉన్నాం, ఈరోజు శ్రమకాల దినాల్లో ఉన్నాం. దేవాది దేవుడు 2వ రాకడలో ఏదైతే సూచనలు చూపిస్తూ ఉన్నారో, పరిశుద్ధ లేఖనములో పొందుపరిచారో ప్రతి ఒక్కటి కూడా ఏమి జరుగుతుందంటే ఒకటి నెరవేర్చుకుంటా వస్తూ ఉంది. అదే భూకంపము ఇంకా తీవ్రత పెరిగితే ఈరోజు మనము ఏమై ఉండేవారం? అందుకే మాట్లాడుతున్నారు, మీరు జ్ఞానము సంపాదించుకోండి, మీరు బుద్ధిని సంపాదించుకోండి. జ్ఞానము సంపాదించుకుంటే అది మిమ్మల్ని కాపాడుతుంది, జ్ఞానము సంపాదించుకుంటే అది మిమ్మల్ని రక్షిస్తుంది, బుద్ధిని సంపాదించుకుంటే అది మిమ్మల్ని హెచ్చిస్తుంది, బుద్ధిని సంపాదించుకుంటే అది మిమ్మల్ని ఘనతకు నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు మనం దేనికోసమో ప్రయాసపడుతూ ఉన్నాం, దేనికోసమో మనము కష్టపడుతూ ఉన్నాం. అసలు జ్ఞానం అంటే ఏమిటయ్యా అనంటే 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. హల్లెలూయా. అసలు జ్ఞానం అంటే ఏమిటయ్యా అనంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. ఆయన యందు భయము కలిగి ఉండాలి. అదే మోతాదులో, అదే శాతంలో భక్తిని కూడా మనము కలిగి ఉండాలి. 2 సమపాలలో ఉండడమే ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా యందు జ్ఞానము కలిగి ఉండడం. హల్లెలూయా. ఈ లోక జ్ఞానము కాదు, యెహోవా యందు పైనుంచి వచ్చే జ్ఞానము. హల్లెలూయా. అంటే జ్ఞానము కలిగి ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏమి చేస్తామనంటే 3వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనిపిస్తుంది, నేను జ్ఞానిని కదా అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుటయే. హల్లెలూయా.
అంటే జ్ఞానము అంటే ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి మనము చెడుతనమును విడిచిపెట్టడమే, చెడుతనము నుంచి పారిపోవడమే, చెడుతనము మన హృదయంలో, మన గృహంలో, మన ఆత్మీయ జీవితంలో లేకుండా ఉండడమే జ్ఞానము. హల్లెలూయా. ఈరోజు మనము కలిగి ఉంటూ ఉన్నామా జ్ఞానము? వాక్యము మనము వింటూ ఉన్నాం, చెడుతనానికి మనము దూరంగా ఉంటూ ఉన్నామా, లేదా ఇంకా చెడుతనానికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉన్నామా? నేను దేవాది దేవుని తెలుసుకున్నాను కాబట్టి జ్ఞానవంతురాలు, జ్ఞానవంతుడు మనం అనుకుంటూ ఉన్నాం. ఈయన జ్ఞానవంతుడు అంటే ఏమిటంటే చెడుతనమును విడిచి పెట్టిన వాడే జ్ఞానవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధంగా కనబడుతూ ఉన్నాం? ఈ లోక జ్ఞానము మనకి కలిగి ఉండవచ్చు, కానీ పైనుంచి వచ్చే జ్ఞానము ఈరోజు మనము కలిగి ఉన్నామా? అసలు జ్ఞానం అంటే మాట్లాడుతున్నారు, యోహాను గారు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, 17:3 తల్లి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే, నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము, నిత్య జీవము. హల్లెలూయా. అంటే జ్ఞానం అంటే ఏమిటయ్యానంటే ఇదిగో యేసుక్రీస్తుని కోసము తెలుసుకోవడము, తండ్రి కోసము తెలుసుకోవడము, పరిశుద్ధ ఆత్మ దేవుని కోసము నువ్వు తెలుసుకోవడమే జ్ఞానము. హల్లెలూయా. ఈరోజు తెలుసుకుంటూ ఉన్నామా? ఒక విద్యార్థిని లేదా ఒక ఉపాధ్యాయుని అడిగితే జ్ఞానం అంటే ఏమిటనంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అంటూ ఉంటారు. ఈ లోకము శాస్త్రవేత్తలను అడుగుతూ ఉంటే, విద్యావేత్తలను అడుగుతూ ఉంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అని వారి నిర్వచనాలు చెప్తారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానం అంటే ఏమిటంటే 1 తండ్రి కోసము నువ్వు తెలుసుకోవాలి, 2 కుమారుడు కోసము నువ్వు తెలుసుకోవాలి, 3 పరిశుద్ధాత్మ దేవుని కోసము నువ్వు తెలుసుకోవాలి. యోహాను సువార్తలో మాట్లాడుతున్నాడు, అద్వితీయుడైన దేవుని కోసము తెలుసుకోవడమే జ్ఞానము. ఈరోజు మనము తెలుసుకుంటూ ఉన్నామా? నువ్వు తెలుసుకుంటే ఏమి చేస్తావో తెలుసా? చెడుతనాన్ని విడిచిపెడతావు. నువ్వు తెలుసుకుంటే జ్ఞానవంతురాలుగా ఉంటావు. జ్ఞానవంతుడు ఏమి చేస్తాడో తెలుసా? చెడుతనము నుంచి దూరం అయిపోతాడు. హల్లెలూయా. ఈ లోకము నుంచి దూరం అయిపోతాడు. ఈ లోక శరీరాస నేత్రాస జీవము నుంచి దూరమై ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవాడే జ్ఞానవంతుడు. హల్లెలూయా. ఈరోజు మనము జీవిస్తూ ఉన్నామా? జ్ఞానము లేకపోతే ఏమి జరుగుతూ ఉందయ్యా? ఎందుకు పదే సార్లు సొలొమోను గ్రంథకర్త ఈ యొక్క జ్ఞానం కోసమే రాస్తూ ఉన్నాడనంటే ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవనులకు తెలివియు వివేచన పుట్టించుటకు తగిన సామెతలు. హల్లెలూయా. ఈ సామెతలు ఎందుకు అయ్యాలంటే బుద్ధి లేని వాడికి బుద్ధిని కల్పించడానికి, జ్ఞానము లేని వాడికి జ్ఞానము కల్పించడానికే ఈ సామెతలు అనేది పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరచడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు బుద్ధి లేకపోతే, ఈరోజు జ్ఞానం లేకపోతే ప్రతి దినము నువ్వు ఏమి చదవాలో తెలుసా? సామెతలు చదవాలి. హల్లెలూయా. ఈరోజు జ్ఞానము లేకపోతే ఏమి జరుగుతుందయ్యానంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చదవండి తల్లి. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిక చేత జ్వరపీడితులు అవుదురు. ఎందుకయ్యానంటే నా ప్రజలు జ్ఞానము లేకపోవడం వల్ల 1 చెరపట్టబడుతూ ఉన్నారు. 2వదిగా ఏమిటనంటే గనులైన వారు నిరాహారులవుతూ ఉన్నారు. 3వదిగా సామాన్యులు దప్పిక చేత జ్వరపీడితులు అవుతూ ఉన్నారు. గల కారణంగా ఏమి ఉండాలి మనుష్యులుగానంటే జ్ఞానం అనేది ఉండాలి. హల్లెలూయా. జ్ఞానం లేకపోతే చెరపట్టబడతావు. ఏదో ఒక పాపము నీలో ఏలుబడి చేస్తుంది, ఏదో ఒక శాపం అనేది ఏలుబడి చేస్తుంది, దేవాది దేవునికి వ్యతిరేకమైన ఏదో నీలో ఏలుబడి చేసి ఏమి చేస్తుందో తెలుసా? సాతానుడు వచ్చి నిన్ను చెరపడతాడు. 2వదిగా ఏమిటనంటే చెరపట్టిన తర్వాత అక్కడ నిరాహారులుగా అంటే ఏమీ లేకుండా, నీ దగ్గర ఏమీ ఉంచడు. చెరపట్టాడు సాతానుడు అని అంటే నీలో జ్ఞానం లేకపోతే వాడు చెరపడతాడు. చెరపట్టాడు అని అంటే
దేవాది దేవునికి సంబంధించినది ఏది కూడా నేను లేకుండా వాడు అలా నిలబెట్టేస్తాడు. ఎవరయ్యానంటే గనులే, ఒకప్పుడు జ్ఞానవంతులే, ఒకప్పుడు గనులే, దేవాది దేవుని దృష్టిలో గనులుగా పిలపబడిన వారే. వారి కోసం దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. వారిలో జ్ఞానము లేకపోతే సాతానుడు చెరపడతాడు. వారిలో జ్ఞానము లేకపోతే వారు ఏమీ లేకుండా మిగిలిపోతారు. తర్వాత ఏమి జరుగుతుందయ్యా అనంటే సామాన్యులు దప్పిక చేత జ్వరపీడితులు అవుతారు. అంటే దప్పికంటే వాక్యము నీకు వినబడుతూ ఉన్నా, వాక్యము నువ్వు చదువుతూ ఉన్నా, నీలో జ్ఞానము లేకపోతే ఆ వాక్యం అనేది పని చేయదు, ఆ వాక్యం అనేది నెరవేరదు, ఆ వాక్యము ప్రకారంగా నువ్వు జీవించలేవు, వాక్య ప్రకారంగా మాట్లాడలేవు, వాక్య ప్రకారంగా నీవు బ్రతకలేవు. ఏమి వస్తుందయ్యా? రోగాలు. జ్వరపీడితులు అంటే రోగాలు వస్తే ఈ మనిషి ఏమవుతాడంటే బలహీనుడిగా మారిపోతాడు. ఎందుకయ్యా అనంటే జ్ఞానము లేకపోతే. జ్ఞానం అనగా ఏమిటంటే దేవాది దేవుని తెలుసుకోవడమే జ్ఞానము. ఆయన నోటిలోంచి వచ్చిన ప్రతి మాట కూడా జ్ఞానమే. హల్లెలూయా. జ్ఞానము లేకపోతే చెరపట్టబడతావు. రెండవదిగా జ్ఞానము లేకపోతే నీ దగ్గర ఏమీ ఉండవు. జ్ఞానము లేకపోతే జ్వరపీడితులుగా ఉంటావు. అయిన తర్వాత ఏమి చేస్తారో అక్కడ సాతానుడు ఏమి చేస్తాడో పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉంది. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరును తెరుచుకున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయు వారును హర్షించు వారును పడిపోవుదురు. జ్ఞానం లేకపోతే ఎన్ని నష్టాలు ఉన్నాయి చూడండి. అందుకే సొలొమోను గారు జ్ఞానము అని సొలొమోను గ్రంథంలో చాలాసార్లు దేవాది దేవుడు రాయించారు. జ్ఞానము లేకపోతే ఏమి జరుగుతూ ఉందయ్యా అనంటే పాతాళము నీ మీద ఆశ పెట్టుకుంటుంది. జ్ఞానము ఎవరి దగ్గర అయితే లేదో వారిని ఆశ పెట్టుకుంటుంది. వారిపై సాతానుడు పాతాళము ఆశ పెట్టుకుంటుంది. ఎందుకు తెలుసా? వారిని ఏదో విధముగా మృంగేద్దామని, ఏదో విధముగా ఆ పాతాళంలోనికి తోసేద్దామని ఏ విధముగా ఆశ పెట్టుకుంది తెలుసా? అక్కడ నోరు అపరిమితముగా తెరుచుకొని ఉందట. అపరిమితముగా అంటే దాన్ని ఎంతవరకు తెరుచుకోవాలో పాతాళము అంతవరకు తెరుచుకుని ఉందట. ఎవరి కోసమో తెలుసా? జ్ఞానము లేని వాడి కోసమా. ఈరోజు జ్ఞానం ఉందా నీకు? ఈరోజు జ్ఞానం ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. జ్ఞానము లేకపోతే పాతాళానికి వెళ్ళిపోతావు. అందుకే సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్నాడు, మీ ఆస్తి పాస్తులంతా అమ్ముకొని జ్ఞానమును బుద్ధిని సంపాదించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉన్నాం. ఈరోజు శ్రమలు అంటూ ఉన్నాం, కష్టాలు అంటూ ఉన్నాం, అనారోగ్యం అంటూ ఉన్నాం, జ్వరం అంటూ ఉన్నాం, నా దగ్గర ఆర్థికంగా బలం లేదనుకుంటూ ఉన్నాం, నాకు ఆరోగ్యం లేదనుకుంటూ ఉన్నాం. కారణం ఏమిటో తెలుసా? నీలో జ్ఞానం ఉంటే అన్నీ ఉంటాయి. హల్లెలూయా. నీలో జ్ఞానం లేకపోతే చెరపడతాడు. చెరపట్టిన తర్వాత నీ దగ్గర ఉన్న అమూల్యమైనవన్నీ తీసుకుంటాడు. నిన్ను ఏమి చేస్తాడు తెలుసా? నడి రోడ్డు మీద నిన్ను నిలబెడతాడు. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు జ్ఞానము సంపాదించుకుంటూ ఉన్నామా? సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు, వెండి బంగారముల కంటే అమూల్యమైనది జ్ఞానము. నీ ఆస్తినంతా, ఇదిగో నీ ఆస్తినంతా కూడబెట్టి జ్ఞానమును కొనుక్కోమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి జ్ఞానము మనము కలిగి ఉంటూ ఉన్నాం. జ్ఞానము కలిగి ఉంటే సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్నారు, జ్ఞానము విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము కలిగి ఉంటే అది నిన్ను కాపాడుతూ ఉంది. జ్ఞానము కలిగి ఉంటే ఆ జ్ఞానము నిన్ను రక్షిస్తూ ఉంది. ఎక్కడి నుంచి రక్షిస్తూ ఉందయ్యా? పాతాళము నుంచి. ఎక్కడి నుంచి రక్షిస్తుందయ్యా? ఆ చెర నుంచి. ఎక్కడి నుంచి రక్షిస్తుందయ్యా? ఆ జ్వర పీడితమైన ఆ పాప రోగము నుంచి ఆ జ్ఞానము నిన్ను కాపాడుతుంది. ఆ జ్ఞానమును నువ్వు ఇంకా ప్రేమిస్తూ ఉన్నావు అనుకో, ఆ ప్రేమించడాన్ని బట్టి నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. జ్ఞానమును విడవకుండిన ఎడల అది నిన్ను కాపాడుతుంది. జ్ఞానమును ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానమును విడిస్తే అది నిన్ను కాపాడదు. జ్ఞానమును ప్రేమించకుండా ఉంటే అది నిన్ను రక్షించదు.
ఈరోజు నాకు రక్షణ లేదు, భద్రత లేదు, ఈరోజు అనేక రోగములు, అనేక ఆర్థిక ఇబ్బందులు, ఇదిగో నన్ను ఏలుబడి చేస్తున్నావు అంటే కారణము ఏమిటో తెలుసా? నువ్వు జ్ఞానాన్ని ప్రేమించడం లేదు. నువ్వు జ్ఞానాన్ని ప్రేమించడం లేదు. జ్ఞానాన్ని ప్రేమించకపోతే, జ్ఞానము నువ్వు గట్టిగా పట్టుకోకపోతే సాతానుడు వస్తాడు, సాతానుడు చెరపడతాడు, సాతానుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు, సాతానుడు నీ దగ్గరియన్నీ లాగేసుకుంటాడు. ప్రార్థన లాగేస్తాడు, వాక్యాన్ని లాగేస్తాడు, రక్షణ వస్త్రం లాగేస్తాడు, పరిశుద్ధ ఆత్మదేవుని లాగేసి నేనేం చేస్తాడో తెలుసా? పాతాళము నోరు తెరుచుకుని ఉంది కదా, ఆ ఆశకు నిన్ను అప్పగిస్తాడు. ఈరోజు సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దానిని గట్టిగా పట్టుకో, అది నిన్ను కాపాడుతూ ఉంది. దానిని నువ్వు ప్రేమించు, అది నిన్ను రక్షిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు పట్టుకుంటూ ఉన్నామా? ఈరోజు పట్టుకోగలుగుతూ ఉన్నామా? ఈరోజు వాక్యాన్ని, అజ్ఞానము కలిగిన వాక్యాన్ని, అజ్ఞానము కలిగిన ధర్మశాస్త్రాన్ని, అజ్ఞానము కలిగిన కట్టడములను ఈరోజు మనం ప్రేమించగలుగుతూ ఉన్నామా? ఈరోజు మనం సౌబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉన్నాం. మనం చాలా తెలివైన వాళ్ళం, మనం చాలా తెలివైన వాళ్ళం. ఎప్పుడు పట్టుకోవాలో అప్పుడే పట్టుకుంటాం జ్ఞానమును, ఎప్పుడు ప్రేమించాలో అప్పుడే ప్రేమిస్తాం. నీకన్నా తెలివైన వాడు నీ పక్కనే ఉన్నాడు. ఎవడో తెలుసాడు? సాతానుడు. నువ్వు విడిచిపెట్టేవనంటే ఆడు నిన్ను పట్టుకుంటాడు. నువ్వు విడిచిపెట్టేవనంటే ఆడు పట్టుకుంటాడు. నువ్వు ధర్మశాస్త్రాన్ని ప్రేమించకపోతే ఆడు నిన్ను ప్రేమిస్తాడా, చెరలోనికి తీసుకెళ్ళిపోతాడు. ఎవరిని కాపాడాడయ్యా దేవాది దేవుడు అని అంటే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదవండి తల్లి. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించనయో. హల్లెలూయా. ఎవరికయ్యానంటే నలుగురు బాలురు ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే బబులోను దేశంలో ఉన్నారు. వారి పేర్లు ఏమిటనంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో అండ్ దానియేలు. హల్లెలూయా. ఈ నలుగురికి దేవాది దేవుడు ఏమి ఇచ్చారంటే జ్ఞానమని ఇచ్చాడు. జ్ఞానం అనగా ఏమిటయ్యానంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడము. జ్ఞానం అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను తెలుసుకోవడము. జ్ఞానం అనగా పాపమునకు దూరముగా ఉండడమే. హల్లెలూయా. ఈ నలుగురు కూడా దేవాది దేవుడు అంటూ ఉన్నారు, ఈ నలుగురికి నేను కూడా జ్ఞానవంతులుగా నేను తీర్చాను, వారికి జ్ఞానమును ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వారి జ్ఞానమును విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకోగలిగే ఒక సందర్భం వచ్చింది. ఏమిటో తెలుసా? అక్కడ నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఆ కల వచ్చినప్పుడు అంటూ ఉన్నాడు, ఆ దేశంలో ఉన్న ప్రజలందరితో మాట్లాడుతున్నాడు, ఈ దేశంలో ఒక్క జ్ఞానవంతుని కూడా నేను ఉండనివ్వను, బ్రతకనివ్వను. వాడి ఇల్లు పెంట కుప్ప వలె నేను తయారు చేస్తాను, వాడిని తుత్తునీలుగా నేను నరికేస్తానని చెప్తూ ఉన్నాడు. వెంటనే వారికి ఆపద వచ్చిందని చెప్పి దేవాది దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టలేదు. వారు ప్రార్థన చేయగా ఆ కళ యొక్క భావమును కూడా దేవాది దేవుడు దానియేలుకి తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కష్టం వస్తుంటే దేవాది దేవుని విడిచిపెడుతూ ఉన్నాం. ఈరోజు శ్రమ వస్తుంటే విడిచిపెడుతూ ఉన్నాం. ఈరోజు అనారోగ్యం వస్తుంటే జ్ఞానాన్ని విడిచిపెడుతూ ఉన్నాం. ఈరోజు చిన్న ఆపద వస్తుంటే దేవాది దేవుని సన్నిధిని విడిచిపెడుతూ ఉన్నాం. కానీ ఈ నలుగురు కూడా జ్ఞానవంతులే, కానీ దేవాది దేవుని విడిచిపెట్టలేనందువల్ల దేవాది దేవుడు వారిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. వారిని కాపాడారు. రెండవదిగా వారందరినీ అంటూ ఉన్నారు, మీరు ఈ విగ్రహానికి నమస్కారము చేయాలి, చేయకపోతే మేమేమి చేస్తామనంటే అగ్ని గంధకములో వేసేస్తాం. కానీ వారు దేవాది దేవుని మాత్రము విడిచిపెట్టలేదు. హల్లెలూయా. జ్ఞానమును విడిచిపెట్టలేదు. ఆ జ్ఞానమును విడిచిపెట్టలేని కారణముగా ఆ అగ్ని గంధకములోనికి ఎవరు వచ్చి నిలబడ్డారు తెలుసా? జ్ఞానవంతుడైన నా యేసయ్య వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని గంధకములో వేసిన వారు చనిపోయారు, కానీ అగ్ని గంధకములో ఉన్న షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బ్రతకడానికి గల కారణం ఏమిటో తెలుసా? వారు జ్ఞానాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అందుకే సొలొమోను గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, జ్ఞానమును విడవకుండా పట్టుకుంటే ఆ జ్ఞానం ఏమి చేస్తుందో తెలుసా? నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కాపాడుతూ ఉంది. ఈరోజు జ్ఞానమును పట్టుకోవడం మనం నేర్చుకోవాలి.
ఈరోజు మన బిడ్డల కోసము, మన ఆత్మీయ జీవితం కోసము, మనము కుటుంబం కోసం మనం ఏమి చేయాలో తెలుసా? ఒక తల్లి తండ్రిగా ఉన్నావు అనంటే, నువ్వు జీవిస్తూ ఉన్నావు అనంటే, నువ్వు బ్రతుకుతున్నావు అంటే, ఒక అధికారంగా ఉన్నావు అనంటే నువ్వు జ్ఞానాన్ని పట్టుకోవాలి. హల్లెలూయా. జ్ఞానము పట్టుకోకపోతే విపరీతమైన పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. షడ్రకు మేషక అబేద్నెగోలు రక్షింపబడడానికి గల కారణము, ఆయా అగ్నిగంధకముల నుంచి కాపాడడానికి గల కారణము దేవాతి దేవుని యొక్క జ్ఞానమును విడవలేదు. హల్లెలూయా. రెండవ రాకడలో ఈ భూమి మీదకి అగ్నిగంధకములు వస్తూ ఉన్నాయి. సొదొమ గొమొర్రా మీదకు వచ్చినట్లు అగ్నిగంధకములు వస్తూ ఉన్నాయి. దేవాతి దేవుడు నిన్ను కాపాడాలంటే, నీ బిడ్డలను రక్షించాలంటే ఏమి చేయాలో తెలుసా? అంత్యకాల దినములో మనం నివసిస్తూ ఉన్నాము కాబట్టి ఆయన జ్ఞానమును మనము పట్టుకుంటేనే మనం రక్షింపబడతాము. హల్లెలూయా. ఏరో జ్ఞానం విడిచిపెడుతూ ఉన్నావేమో. జ్ఞానము విడిచిపెడితే దేవాంతి దేవుడు నిన్ను పట్టుకోలేడు తల్లి. జ్ఞానము విడిచిపెడితే ఆయన నిన్ను విడిచిపెడతాడు. జ్ఞానమును పెట్టుకుంటే ఆయన నిన్ను కాపాడుతాడు. అంతేకాదు, ఆ దానియేలు కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దానియేలుని అంటూ ఉన్నారు, ఇదిగో ఇది బలి కర్పించిన ఆహారాన్నే నువ్వు తిను, రాజుల ఆహారము తిను, రాజుల భోజనము నువ్వు తిను అనంటే వారు వెంటనే ఏమి చేశాడో తెలుసా? తన పరిశుద్ధతను కాపాడుకోవడానికంటే, తను ఏదైతే జ్ఞానమును కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, ఎవరి కోసము తెలుసుకున్నాడో, నా తండ్రి పరిశుద్ధుడు, ఇదిగో నా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నా శరీరమును, నా ఆహారమును, నా పానీయమును పరిశుద్ధముగా నేను కాపాడుకోవాలని చెప్పి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. హల్లెలూయా. జ్ఞానమును విడిచిపెట్టలేదు, జ్ఞానవాక్యమును విడిచిపెట్టలేదు, ఆ పరిశుద్ధతను విడిచిపెట్టలేదు. ఎందుకయ్యా అతను ఆ విధముగా జ్ఞానవంతుడిగా ఉన్నాడు అనంటే, అవకాశము వచ్చింది కానీ, భోజనం విషయంలో కానీ, పానము విషయంలోనూ కానీ దేవాతి దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టలేదు, ఆ జ్ఞానమును విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? ఎవరు చూడడం లేదని చెప్పి అపరిశుద్ధమైన తింటూ ఉన్నావా? అపరిశుద్ధమైన కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటూ ఉన్నావా? ఈరోజు జ్ఞానమును విడిచిపెట్టినట్టే. నువ్వు దేవాతి దేవుని వాక్యం ప్రకారంగా నడవకుండా, దేవాతి దేవుని వాక్యము ప్రకారంగా నువ్వు జీవించకుండా, దేవాతి దేవుని వాక్యము ప్రకారముగా నువ్వు నడవకుండా, నిష్టం వచ్చిన ఆహారం నువ్వు తింటే, అపరిశుద్ధమైన నువ్వు తింటే జ్ఞానము నీ దగ్గర నుంచే వెళ్ళిపోతూ ఉంది. రెండవదిగా దానియేలు అంటూ ఉన్నారు, నువ్వు ప్రార్థన చేసుకోకూడదు, ప్రార్థన చేయకూడదు అని మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తే మేము సింహాల బోనులో వేసేస్తాం. కానీ ఏ ప్రార్థన జీవితాన్ని అయితే కలిగి ఉన్నాడో, చిన్నప్పటి నుంచి, బాల్యము నుంచి ఆ ప్రార్థనను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో ఆ జ్ఞానమును విడిచిపెట్టలేదు కాబట్టి ఆ సింహాలు బోనులోంచి కాపాడడానికి, దానియేలును కాపాడడానికి గల కారణం ఏమిటో తెలుసా? జ్ఞానాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ప్రార్థన విడిచిపెట్టలేదు, అక్కడ ఆరాధనను విడిచిపెట్టలేదు. ఈరోజు విడిచిపెడుతూ ఉన్నావా? సింహాలు క్రూర మృగాలు, అవి మనిషిని చూస్తే అవి వదిలిపెట్టవు. కానీ దేవాతి దేవుడు సింహాల నోళ్ళను ముయించడానికి గల కారణం ఏమిటంటే, దానియేలు జ్ఞానమును పట్టుకున్నాడు. హల్లెలూయా. దానియేలు జ్ఞానమును పట్టుకోవడం వల్ల యేసయ్య ఆ జ్ఞానవంతుడైన దానియేలును పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేనిని పట్టుకుంటూ ఉన్నావు? అక్కడ మూడవదిగా అని అంటూ ఉన్నారు, జ్ఞానమును పట్టుకుని ఎడల జ్ఞానమును కాపాడును, ఆ జ్ఞానము నువ్వు ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ఎవరిని రక్షించిందయ్యా అనంటే, షడ్రకు మేషక అబేద్నెగోలను అగ్నిగంధములోంచి దేవాతి దేవుడు రక్షించాడు. సింహాలు బోనులోంచి దానియేలును రక్షించాడు. కారణం ఏమిటో తెలుసా? వారు పట్టుకోవడమే కాదు, జ్ఞానాన్ని పట్టుకోవడమే కాదు, జ్ఞానమును ప్రేమించి అనుభవంలోనికి వచ్చారు. హల్లెలూయా. దానిని ప్రేమించి అనుభవంలోనికి వచ్చారు కాబట్టి అది దేవాతి దేవుడు ఏమి చేశాడంటే, వారిని కాపాడడమే కాదు, వారిని ఆ ప్రాణాపాయ స్థితిలోంచి, అగ్ని గంధకములోంచి, ఆ సింహాలు బోనులోంచి రక్షించి పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. ఏమిటయ్యా దానియేలు గారి గొప్పతనమా? షడ్రకు మేషకు గారి యొక్క గొప్పతనమా? కాదు, కాదు. ఏమిటనంటే, వారు జ్ఞానమును పట్టుకున్నారు, జ్ఞానమును ప్రేమించారు కాబట్టి దేవాతి దేవుడు వారిని పట్టుకున్నాడు, వారిని దేవాతి దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా.
ఈరోజు దేవాతి దేవుడు నిన్ను ప్రేమించాలంటే, దేవాతి దేవుడు నిన్ను ఇష్టపడాలనంటే, దేవాతి దేవుడు నిన్ను కోరుకోవాలనంటే నువ్వు పట్టుకోవాల్సింది వెండి బంగారాలు కాదు, నీ ఆస్తి పాస్తులు కాదు, నీ భర్తను కాదు, నీ ఉద్యోగాన్ని కాదు, నీ అందాన్ని కాదు. నువ్వు పట్టుకోవాల్సింది దేవాతి దేవుడి యొక్క జ్ఞానాన్ని పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఏమిటంటే బుద్ధి కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. బుద్ధి చదవండి, 7వ వచనము. జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్య అంశము నీ సంపదనంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దానిని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. నిన్ను ఘనతకు తెచ్చును. హల్లెలూయా. బుద్ధి అంటే ఏమిటయ్యా? జ్ఞానం అంటే ఏమిటో అర్థమైంది. మరి బుద్ధి అంటే ఏమిటి అని అంటే, నువ్వు జ్ఞానము కలిగి ఉన్నావు కదా, ఆ జ్ఞాన ప్రకారముగా నడవడమే బుద్ధి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవాది దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి నువ్వు చెడుతనాన్ని విసర్జించావు, జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నావు. జ్ఞానమును సంపాదించుకున్నావు కాబట్టి ఆ జ్ఞాన ప్రకారముగా, ఆ వాక్య ప్రకారముగా, పరిశుద్ధ ఆత్మ ప్రకారముగా నువ్వు నడవడమే బుద్ధి. హల్లెలూయా. ఈరోజు మనకు జ్ఞానం ఉంటూ ఉంది, కానీ నడవగలుగుతూ ఉన్నావా? నడిస్తే నువ్వు బుద్ధిమంతుడివే, నడిస్తే నేను బుద్ధిమంతుడనే. జ్ఞానము కలిగి ఉండి రక్షింపబడి కూడా వాక్య ప్రకారం నడవకుండా ఉంటే వారిని ఏమంటారు తెలుసా? బుద్ధిహీనుడు, బుద్ధిహీనురాలని మాట్లాడతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి 2 విషయాలు కనబడుతూ ఉన్నాయి. 2 వర్గాల వారు కనబడుతూ ఉన్నారు. ఎవరయ్యానంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 25:5 చదవండి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని కన్యకలు ఆ డివిటీలు మా డివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. చాలు తల్లి. ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానము వీరికి కలిగి ఉంది. జ్ఞానము లేదు అనడానికి వీలు లేదు. వీరందరూ ఎలాంటి మొట్టమొదటి కన్యకలనంటే పరిశుద్ధమైన కన్యకలు. హల్లెలూయా. కన్యకులు అంటేనే పరిశుద్ధమైన వారు. 10 మంది కన్యకలే, కానీ వీరికి జ్ఞానం ఉంది. దేవాతి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, కానీ వాక్య ప్రకారంగా నడవడము చేత కావడం లేదు. వాక్య ప్రకారంగా నడిచిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నారు, వీరు బుద్ధిగల కన్యకులు. వాక్య ప్రకారముగా విని వాక్యాన్ని గ్రహించి హృదయంలో పెట్టుకొని వాక్య ప్రకారంగా నడవలేని వారిని పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నారు, వీరు బుద్ధి లేని కన్యకులు. ఈరోజు మనము ఏ విధముగా ఉంటూ ఉన్నాం? ఈరోజు బుద్ధిమంతులుగా ఉంటూ ఉన్నామా? బుద్ధిహీనతగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా? నువ్వు వాక్య ప్రకారంగా నడిస్తే నువ్వు బుద్ధిగల కన్యకలే. నువ్వు వాక్య ప్రకారంగా నడవకుండా నేను జ్ఞానవంతుడను, నేను రక్షింపబడ్డాను, నేను ఆత్మను పొందుకున్నానని చెప్పి నువ్వు అక్కడే నిలబడిపోతే ఆయనంటూ ఉన్నారు నువ్వు బుద్ధి లేని కన్యకలను మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ బుద్ధిగల కన్యకులు అని మనము చెప్పుకోవాలి. మనకి బుద్ధి ఉందని మనము చెప్పుకోవాలి. మనము బుద్ధి ఉందని మనం కనపరుచుకోవాలంటే ఏమి చేయాలంటే, మొట్టమొదట నువ్వు మెలకువ కలిగి ఉండే స్థితిలో ఉండాలి. రెండవదిగా ఆయన స్వరము వినగల స్థితిలో ఉండాలి. మూడవదిగా ఆయన నడిచే స్థితిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే నిన్ను నన్ను ఏమంటారంటే దేవాది దేవుడు పరిశుద్ధమైన సంఘం అంటారు. నువ్వు నేను ఆయన జ్ఞానము కలిగి ఉండి రక్షింపబడి కూడా నువ్వు మెలకువగా లేకపోతే, రెండవదిగా నువ్వు ఆయన స్వరము వినలేకపోతే, మూడవదిగా ఆయనతో నడవలేకపోతే మనం ఏ విధంగా కనిపిస్తామంటే బుద్ధి లేని కన్యలుగా మనం కనిపిస్తూ ఉంటాం. ఈరోజు జ్ఞానం ఉంది, జ్ఞానము లేదు అనడానికి వీలు లేదు. అనేక వాక్యాలు మనం వింటూ ఉన్నాం. దేవాది దేవుని రక్తధారలో కడగబడ్డాము కాబట్టి, మనము భయభక్తులుగా నివసిస్తూ ఉన్నాము కాబట్టి, భయభక్తుల జీవితం కలిగి ఉండి మనం బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి
మనం ఎవరమో తెలుసా? జ్ఞానవంతులం. జ్ఞానవంతుడు ఏమి చేస్తాడో తెలుసా? వాక్య ప్రకారముగా నడుస్తాడు, బుద్ధిపూర్వకంగా నడుస్తాడు. ఏ విధంగా తెలుసా? వాక్యము ఉన్నది ఉన్నట్టు నడుస్తాడు. వాడిని ఏమంటారంటే బుద్ధి గలవాడు. హల్లెలూయా! బుద్ధి గలవాడు మొట్టమొదట ఏమి చేస్తాడో తెలుసా? ఇదిగో అతను మెలకువ కలిగి ఉంటాడు. హల్లెలూయా! అన్ని బోధలు అంగీకరించడు, అన్ని బోధలను వినడు, దుర్బోధలు వినడు. అందులో సత్యం ఉందా లేదా మెలకువ కలిగి స్థితిలో ఉంటాడు. హల్లెలూయా! అది వాక్య ప్రకారముగా ఉన్నదా లేదా, అది వాక్య ప్రకారముగా బోధించారా లేదా, నేను వాక్య ప్రకారంగా నడుస్తున్నానా లేదా దుర్బోధ ప్రకారంగా నేను నడుస్తున్నానా అని చెప్పి ఎప్పుడు కూడా మెలకువ కలిగి స్థితిలో ఉంటాడు. హల్లెలూయా! ఈరోజు మనము పాటిస్తూ ఉన్నామా? అనేక బోధలు వినబడుతూ ఉన్నాయి. ఇది వాక్య ప్రకారముగా ఉందా, వాక్య ప్రకారంగా లేదా, ఇది బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు పొందుపరిచారా లేదా అని చెప్పి వాక్య ప్రకారంగా మనం నడవగలుగుతూ ఉన్నామా? తల్లి, ఆలోచించగలుగుతూ ఉన్నామా? మొట్టమొదట బుద్ధి గల కన్యకలు వారు ఏమి చేశారనంటే బుద్ధి కలిగి ఉన్నారు. ఏమిటి ఆ బుద్ధి అనంటే మెలకువ కలిగి స్థితిలో ఉన్నారు. హల్లెలూయా! ఏమిటి మెలకువ స్థితి అనంటే నిబ్బరమైన మనస్సు కలిగి ఉండడమే. హల్లెలూయా! 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండండి. హల్లెలూయా! అంటే బుద్ధి కలిగిన వాడు ఏ విధముగా ఉంటాడంటే నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువ కలిగి ఉంటాడు. హల్లెలూయా! హల్లెలూయా! మెలకువ కలిగి ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆయన స్వరము వింటూ ఉన్నాడు కాబట్టి, ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన యొక్క జ్ఞానము కలిగి ఉన్నాడు కాబట్టి అతని జీవితంలో ఏ స్థితిలో ఉంటాడో తెలుసా? నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువ స్థితిలో ఉంటాడు. హల్లెలూయా! ఇక్కడ 5వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏమిటనంటే, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రపోయారు. కునికి నిద్రపోయిన వాడికి, మెలకువ లేని వాడికి దేవాది దేవుని స్వరము వినబడదు. కునికి నిద్రపోయిన వాడికి దేవాది దేవుని యొక్క ఆలోచన ఉండదు. కునికి నిద్రపోయిన వాడికి దేవాది దేవుని జ్ఞానం అనేది ఉండదు. వీరేమి చేస్తూ ఉన్నారంటే దేవాది దేవుని స్వరము ఇంకా లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది అని వీరేమి చేస్తూ ఉన్నారంటే కునికి నిద్రపోతూ ఉన్నారు. ఈరోజు కునికి నిద్రపోవడం అంటే నువ్వు లోకము వైపు తిరగడం, కునికి నిద్రపోవడం అంటే నీ లోకము వైపు మాటలు మాట్లాడడం, కునికి నిద్రపోవడం అంటే లోకముతో స్నేహము చేయడం, కునికి నిద్రపోవడం అంటే పాప జీవితంలోనికి వెళ్ళిపోవడం, కునికి నిద్రపోవడం అంటే ఐగుప్తుల ఆశలు కలిగి ఉండడం, కునికి నిద్రపోవడం అంటే ఏదైతే విడిచిపెట్టావో మరలా అదే స్థితిలోనికి వెళ్ళిపోవడాన్ని ఏమంటారంటే మెలకువ లేని స్థితి. వీరు దేవాది దేవుని మందసంలోనికి వచ్చారు, దేవాది దేవుని గృహంలోనికి వచ్చారు, దేవాది దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చారు. కానీ వీరేమి చేస్తూ ఉన్నారు? వీరి జ్ఞానవంతులే కానీ కునికి నిద్రపోతూ ఉన్నారు. వీరు బుద్ధి లేదు తల్లి, వీరి జ్ఞానవంతులే కానీ దేవాది దేవుని ప్రకారంగా నడవలేని వారు కాబట్టి, మెలకువలేని వారు కాబట్టి నిద్రపోతూ ఉన్నారు. కాబట్టి వీరిని దేవాది దేవుడు అంటూ ఉన్నారు, వీరి బుద్ధి లేని కన్యకలు. ఈరోజు వాక్యమును వింటూ ఉన్నావు, వినబడుతూ ఉంది, చదువుతూ ఉన్నావు, దాన్ని గ్రహించగలుగుతున్నావా? దాని ప్రకారముగా నడవగలుగుతూ ఉన్నావా? లేదా కునికి నిద్రపోతూ ఉన్నావేమో? ఈరోజు కునికి నిద్రపోతే ఆయన స్వరము వినలేవు. కునికి నిద్రపోతూ ఉంటే, ఇంకా సోమరితనము కలిగి ఉంటే, ఇంకా దేవాది దేవుడు ఇంకా రావడం లేదులే, ఇంకా దేవాది దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు, కొంతసేపు లోకములోనికి వెళ్దాం, కొంతసేపు శరీరాస నేత్రాస ఆ జీవపడానికి వెళ్దాం, అక్కడ వచ్చినప్పుడు మనం సరిచూచుకుందాం అనుకునేవారు ఎవరో తెలుసా? జ్ఞానవంతులే కానీ వారి జీవితంలో బుద్ధి లేదు. ఈరోజు మనము మొట్టమొదటిగా నువ్వు బుద్ధిమంతురాలుగా నువ్వు తీర్చబడాలి అని అంటే నీలో మెలకువ కలిగి ఉండాలి, మెలకువ కలిగి జీవితం కలిగి ఉండాలి. అప్పుడే నిన్ను ఏమి చేస్తావో తెలుసా? ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు బుద్ధిని నువ్వు సంపాదించుకుంటే అది నిన్ను దేవాది దేవుని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. హల్లెలూయా! హల్లెలూయా! వీరు పడుకొని ఉన్నారు, వీరు బుద్ధి లేని కణికలు ఉన్నారు కాబట్టి దేవాది దేవుడు వారిని హెచ్చించలేదు. ఈరోజు దేవాది దేవుడు నేను హెచ్చించాలంటే బుద్ధి కలిగి ఉండాలి, మొదట జ్ఞానము కలిగి ఉండాలి, జ్ఞానము ప్రకారం నడవగలిగి ఉండాలి. అప్పుడు దేవాది దేవుడు నేనేమి చేస్తాడంటే హెచ్చిస్తూ ఉంటాడు. హల్లెలూయా! హల్లెలూయా! మెలకువ కలిగి ఉండాలి.
రెండవదిగా ఏమిటంటే ఆయన స్వరము వినగలిగి ఉండాలి. ఆయన స్వరము వినగలిగావనంటే నీలో నాలో ఏముందనంటే బుద్ధి ఉంది. హల్లెలూయా. ఆ బుద్ధి నీలో ఉంటే ఆయన అంటూ ఉన్నారు, ఆ బుద్ధి నిన్ను హెచ్చిస్తూ ఉంది, ఆ బుద్ధి నిన్ను ఘనపరుస్తూ ఉంది. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదవండి. అక్కడే మనకి కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలియుండును. హల్లెలూయా. జ్ఞానం ఉంటే సరిపోదు. జ్ఞానం అంటే ఏమిటో తెలుసా? ఆయన మాటలు వినడమే జ్ఞానము. విన్న తర్వాత నువ్వేమి చేయాలో తెలుసా? దాని ప్రకారముగా చేయడమే బుద్ధి. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, ఈ నా మాటలు విని దాని ప్రకారముగా చెయ్యువాడు బుద్ధిమంతుడు. హల్లెలూయా. ఈరోజు మనము చేస్తూ ఉన్నామా? మనము నడవగలుగుతూ ఉన్నామా తల్లి? ఆయన అంటూ ఉన్నారు, ఈయన మాటలు వినడమే కాదు, రెండవదిగా దాని ప్రకారముగా చెయ్యువాడు బుద్ధిమంతుడు. ఈరోజు మనము చేయగలుగుతూ ఉన్నామా? వింటూ ఉన్నాం, జ్ఞానాన్ని వింటూ ఉన్నాం, కొన్ని చేస్తూ ఉన్నాం, కొన్ని ప్రక్కన పెడుతూ ఉన్నాం. మనకిష్టమైనవి చేస్తూ ఉన్నాం, కష్టమైనవి పక్కన పెడుతూ ఉన్నాం తల్లి. అదే విధముగా 5 పక్కన పెట్టారు, జ్ఞానము కలిగి ఉన్నారు, మెలకువ లేని స్థితిలో ఉన్నారు, ఆయన స్వరము వినలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి దేవాతి దేవుడు 5 పక్కన పెట్టి 5 దేవాతి దేవుడు లోపలికి తీసుకువెళ్ళారు. హల్లెలూయా. అవిందులోనికి తీసుకువెళ్ళారు, అవివాహములోనికి తీసుకువెళ్ళారు. రెండవదిగా నువ్వు బుద్ధిమంతుడని కలిగి ఉండడానికి నిదర్శనం ఏమిటంటే, 1 మెలకువ కలిగి ఉండాలి, 2 ఆయన స్వరము వినగలిగి ఉండాలి. హల్లెలూయా. వినడమే కాదు, దాని ప్రకారముగా నువ్వు చేయగలిగి ఉండాలి. ఈరోజు అందరూ వింటూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులు ఉంటూ ఉన్నారో అంతమంది వింటూ ఉన్నారు, కానీ ఆ ప్రకారంగా నడిచేవారు కొంతమంది. దేవాతి దేవుని జ్ఞానమును కలిగి ఉన్నారు 5 దేవాతి దేవుని బుద్ధిని కలిగి లేరు. మూడవదిగా ఏమిటనంటే, ఆయనతో నడిచే అనుభవము మనకి కలిగి ఉండాలి. చూడండి 25 మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం ఒక్కసారి చదవండి తల్లి. వారు కొనుపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా అతనితో పాటు పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎక్కడికయ్యానంటే ఆయనతో నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. 5 మంది బయట ఉన్నారు. ఎవరైతే మెలకువగా ఉన్నారో, ఎవరైతే స్వరము విన్నారో, ఎవరైతే నడవగలిగే స్థితిలో ఉన్నారో, ఎవరైతే బుద్ధి కలిగి ఉన్నారో వారు మాత్రమే లోపలికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు, బుద్ధిని మీరు సంపాదించుకోండి. బుద్ధి మిమ్మల్ని ఏమి చేస్తుందో తెలుసా? మిమ్మల్ని హెచ్చిస్తుంది. బుద్ధి మిమ్మల్ని ఏమి చేస్తుందో తెలుసా? మిమ్మల్ని ఘనమైన వారిగా ఎంచుతుంది. హల్లెలూయా. ఈరోజు 5 ఆ బుద్ధి ఏమి చేస్తుందో తెలుసా? హెచ్చించింది, ఘనమైన వారుగా ఈరోజు ఆ 5 అంటుంది బుద్ధి గల కన్యకులు. హల్లెలూయా. ఈరోజు ఈ విధముగా మనం ఉంటూ ఉన్నాం. ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటయ్యానంటే ఒకసారి చూడండి తల్లి, చదువు తల్లి. అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకయ్యానంటే వారు 10 మంది జ్ఞానము కలిగి ఉన్నారు, కానీ బుద్ధి అనేది ఎంతమందికి ఉందంటే 5 మందికి ఉన్నది. మిగతా 5 మంది బుద్ధి లేని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనంటే, నేను నిశ్చయముగా నేను చెప్తూ ఉన్నాను, నేను మిమ్మల్ని ఎరుగును అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందువల్ల తెలుసా? బుద్ధి లేదు వారికి. బుద్ధి అంటే ఏమిటనంటే విన్న వాక్యం ప్రకారముగా నడవగలిగి ఉండడమే బుద్ధి. హల్లెలూయా. బుద్ధి అనగా మెలకువ కలిగి ఉండడమే. బుద్ధి అనగా ఆయన స్వరము విని దాని ప్రకారంగా చేయడమే. బుద్ధి అనగా ఆయనతో నడవడమే, యేసయ్యతో నడవడమే తల్లి. ఈరోజు వాక్యం వింటూ ఉన్నాం, ఈరోజు నడవగలుగుతూ ఉన్నామా? బుద్ధి గల కనికల వలె ఉంటుమా, లేదా బుద్ధి లేని కనికల వలె ఉంటూ ఉన్నామా? ఆయన అంటూ ఉన్నారు, బుద్ధి లేని కనికలతో
వారు జ్ఞానవంతులే. మరలా చెప్తూ ఉన్నాను, వారు కన్యకలే, వారు పరిశుద్ధులే, వారు జ్ఞానము కలిగి ఉన్నవారే, దేవాది దేవుని రక్తధారలో కడిగి ఉన్నవారే, సంఘములో సహవాసంలో చేర్చబడిన వారే. కానీ వారి జీవితంలో జ్ఞానం ఉంది, కానీ వారి జీవితంలో బుద్ధి లేదు. బుద్ధి లేదు తల్లి. ఈరోజు బుద్ధి కలిగి ఉండాలి. మనం అంత్యకాల దినముల్లో ఉంటూ ఉన్నాం. అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? నీ సమస్త ఆస్తి పాస్తులను అమ్మి జ్ఞానమును బుద్ధిని సంపాదించుకో. అది నేనేమి చేస్తుంది? కాపాడుతుంది. అది నేనేమి చేస్తుంది? రక్షిస్తుంది. అది నేనేమి చేస్తుంది? ఒక ఘనమైన వాడిగా నిన్ను హెచ్చించి పరలోకానికి తీసుకువెళ్ళిపోతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు.